చేసి కంచగచ్చి బావులన్నీ డెవలప్మెంట్ చేస్తారనుకున్నారు. డెవలప్మెంట్ చేయడానికి కనుక నీకు హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ ఉన్నారు. రేవంత్ అన్న గుర్తుపెట్టుకో, ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూమి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తును సవాల్ చేస్తుంది. నీకు పాత రోజులు గుర్తు వేస్తుంది. నువ్వు కూడా ఒక ఏబీపీ కార్యకర్త అనుకుని చెప్పుకుంటావు కదా. సెంట్రల్ యూనివర్సిటీ భూమి, సెంట్రల్ యూనివర్సిటీ భూమి కేవలం స్టూడెంట్స్ కి చెందినది. అది నీది కాదు, నీ గవర్నమెంట్ కాదు. ఇంద్రమ్మ రాజ్యం అంటావుగా. ఇంద్రమ్మ రాజ్యం ఎక్కడుంది? ఇంద్రమ్మ డొనేట్ చేసిన 2300 ఎకరాలు నువ్వు 400 ఎకరాలు దోచుకుంటున్నావు రేవంత్ రెడ్డి. గుర్తుపెట్టుకో, నీ స్టూడెంట్స్ తో పెట్టుకుంటున్నావు. ఇది జ్ఞాన భూమి. ఈ జ్ఞాన భూమిని దోచుకున్న వాళ్ళు ఎప్పుడు బాగుపడరు. ఇది గుంటనక్కలు, అబ్సల్యూట్లీ గుంటనక్కలు. రేవంత్ రెడ్డి ఒక పెద్ద గుంటనక్క. ఉగాది రోజు నీతులు మాట్లాడుతుండు. ఉగాది ప్రోగ్రామ్ కి వెళ్ళి ఏం మాట్లాడుతుండంటే, మనము డిఫారెస్టేషన్ ఆపాలి, మనము చెట్టుల్ని నాటాలి, హైదరాబాద్ ని మనం కాపాడుకోవాలి. ఎలా కాపాడుకుంటావు? ఈ నీతులు మాట్లాడి అటు పక్క 50 బుల్డోజర్స్ ని తగిలించి మొత్తం డిఫారెస్టేషన్ చేస్తున్నాడు. మా వాళ్ళు లేకపోతే ఎంటర్ స్టూడెంట్స్ ని లేకపోతే దాంతో పాటు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తల్ని 25 మందిని అరెస్ట్ చేసిండు. దాంట్లో ఒక కార్యకర్త రోహిత్ బండని వ్యాన్లోకి తోస్తే మొత్తం బ్లీడింగ్ అయింది. ఇంకా రిమాండ్ లో ఉన్నారు, ఇంకా రిలీజ్ చేయట్లా. ఎందుకు నీ గుండాయిజం ఈ తెలంగాణ పోలీసులకి పెట్టించి స్టూడెంట్స్ మీద ఎందుకు ఈ గుండాయిజం చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి? ఇది అబ్సల్యూట్లీ ఇది గవర్నమెంట్, ఇది యూనివర్సిటీ ల్యాండ్. ఎందుకంటే అప్పట్లో మీ ఇంద్రమ్మ అంటావుగా, మీ ఇంద్రమ్మ డోర్ చేసిన 2300 ఎకరాలు ఇది క్యాంపస్ చెందినది. 2300 ఎకరాలు లేవు అనుకునంటే నీ దగ్గర ప్రూఫ్ చూపించు. ఎందుకంటే 400 ఎకరాలు కేవలము క్యాంపస్ వాళ్ళలో ఉన్నాయి, అది బయట లేదు. నువ్వు ఎలా చెప్పగలవు ఇది చెందినది అన్నా? రేవంత్ అన్నా, మేము నీకు ఇన్వైట్ చేస్తున్నాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నీకు సవాల్ చేస్తుంది. మేము మీకు తీసుకెళ్తాం, నీ ఫోర్స్ ని పట్టుకురా. నువ్వు ఫోర్స్ ని ఆపు, నీకు చూపిస్తాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నీకు పట్టుకెళ్తుంది. ఎక్కడ జింకలు ఉన్నాయో, ఎక్కడ గుంటనక్కలు ఉన్నాయో నీకు చూపిస్తాం రేవంత్ రెడ్డి. ఇది నీకు అధికారం తగలట్లేదా? ఒక పక్షులు ఎలా ఏడుస్తున్నాయో వీడియోస్ సర్క్యులేట్ అయ్యాయి కదా, అట్లీస్ట్ నీకు ఇంకిత జ్ఞానం లేదా? ఈ డిఫారెస్టేషన్ అనేది ఆపు. నేను ఇక్కడ సంగారెడ్డి నారాయణఖేడ్ నుంచి ఇక్కడ ఎంఏ పొలిటికల్ సైన్స్ చేస్తున్నాను. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఒక యాక్ట్ ద్వారా ఏర్పడిన 1974 లో ఈ ల్యాండ్ 2300 ఎకర్ యూనివర్సిటీకి కేటాయించడం జరిగింది. ఈ 2300 ఎకర్ లో ఆ ల్యాండ్ ని మొత్తం ఎడ్యుకేషనల్ రీసెర్చ్ పర్పస్ గానే వాడాలి. కానీ అందులోని 400 ఎకరాలని ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొని ఏదో డెవలప్మెంట్ చేస్తాము, ఇది చేస్తామని తీసుకొని అడవిని నరకేయడము, అక్కడున్న పక్షులు జంతువులని హానిగా ఇచ్చేస్తూ చేయడం, ఇది చాలా ఖండిస్తున్నామండి. జంతువులు ఏం లేవు ఇక్కడ లోపల. మీరు ఒక్కసారి ఇక్కడ నుంచి సౌత్ గేట్ కి వెళ్ళండి, మీకు నెమళ్ళు జింకలు కనబడకపోతే మేము ఇప్పుడే ఈ యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళిపోతామండి. గుంట నక్కలు అంటున్నారు. గుంట నక్కలు ఎవరు? కాంగ్రెస్ కి స్టూడెంట్ వింగ్ అయిన NSUI గుంట నక్క. వాళ్ళు ఇక్కడ ఆయనని పిలిపించి మరి ఫుట్బాల్ ఆడిపించి ఈ ల్యాండ్ అనేది కబ్జా చేసేలా చేయించారు. వాళ్ళు గుంట నక్కలు, అసలైన గుంట నక్కలు. డిఫారెస్టేషన్ ఈ 3 రోజుల హాలిడే అని పెద్ద ప్లానింగ్ తోటి మన రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఇటుక కూడా అక్కడ పడేటట్టు మేము చూడము. ఒక్క ఇటుక కూడా పడనీయం. ఇప్పుడు ఎలా అయితే ఉందో ఆ ల్యాండ్ ని తిరిగి ఇచ్చేసేయాలి. మేము దాన్ని మళ్ళీ చెట్లు పెంచి ఇంతకు ముందు ఎలా ఉందో అలా చేయే బాధ్యత మా యూనివర్సిటీ వాళ్ళకు ఉంది. ఇంకా అలానే జరుగుతుంది. పని అయితే అసలు మారడం లేదు. అది ఇప్పుడే ఈ క్షణమే ఆపేయాలని కోరుకుంటున్నాం. పోలీస్ అధికారులు మొన్న మీ పైన దాడి కానీ లాఠీ చార్జ్ పోలీస్ అధికారులు చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. స్టూడెంట్ ని తోసేయడము, ఎక్కడ పడితే అక్కడ కొట్టేయడము, అమ్మాయిల బట్టలు చినిగేయండి. అసలు ఎట్లా స్టూడెంట్స్ తోటి ఉండాలో అది కూడా తెలియదు. ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తున్నారు, తీసుకెళ్లి వ్యాన్లలో పడేస్తున్నారు.
ఇదే ఇది ప్రజల పాలన అని మేము అడుగుతున్నాం. ఒకప్పుడు యూనివర్సిటీలో రావాలంటే గవర్నమెంట్ బీసీ పర్మిషన్ కావాలి. బీసీ పర్మిషన్ లేదు, నేను కూడా రాలేదు యూనివర్సిటీ. అలాంటిది కూడా వితౌట్ పర్మిషన్ పోలీస్ అధికారులు డైరెక్ట్ వస్తారు. ఇట్లా ఇదే కదా, ఇదే ఈ గవర్నమెంట్ చేస్తున్న, ఈ బీసీ వాళ్ళు చేస్తున్నా. నేను అసలు ఇది సెంట్రల్ యూనివర్సిటీలో స్టేట్ గవర్నమెంట్ పోలీసులు వితౌట్ పర్మిషన్ గేట్ లోపలికి అడుగు పెట్టదు. అలాంటిది ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఉన్నారు. స్టూడెంట్లకి అటు వెళ్లే ఛాన్స్ లేకుండా పోయింది. అక్కడ మా 3 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, అదే 400 ఎకరాలలో. అక్కడికి కూడా పోనివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఫైనల్ గా ఏం లేదు, ప్రకృతి జోలికి వస్తే ఏ గవర్నమెంట్ అయినా పోద్ది అని అంటున్నాము. మనం చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఏ పరిస్థితి ఉందో అదే పరిస్థితి హైదరాబాద్ కి వస్తాయి. ఇది సెంట్రల్ యూనివర్సిటీ మా ఒక్కటే ప్రాబ్లం కాదు, మొత్తం హైదరాబాద్ తెలంగాణ ప్రాబ్లం ఇది అని చెప్తున్నామండి. ఇంకా వేరే యూనివర్సిటీ స్టూడెంట్స్ కి మీకు సపోర్ట్ గా చెప్పారా? అంటే వేరే యూనివర్సిటీస్ కూడా దీనికి సపోర్ట్ ఉంటుంది. వేరే ప్రతి యూనివర్సిటీ కాలేజ్ స్టూడెంట్లు అందరూ దాన్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళ కాలేజీలను బంద్ ఏదో చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటాం. ఎందుకంటే ఈ అడవి వల్ల మాకే నష్టం కాదు, మొత్తం హైదరాబాద్ కి నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు ఇక్కడ వై మేము అనేది అది అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్వయంగా విద్యార్థుల వెనుక కొన్ని గుంటనక్కల నుండి నడిపిస్తున్నాయి అంటున్నాడు. లేదండి, లేదు, ఇది అబద్ధం. ఇది ఎందుకంటే విద్యార్థి సమస్యల మీద విద్యార్థుల మీద పోరాటం చేస్తున్నాం. ఇది రాజకీయ రంగు పులుగుతున్నారు కొంతమంది. కాకపోతే ఇప్పటి వరకు అయితే మేము చేసిన పోరాటాలన్నీ విద్యార్థులతో చేస్తాం. ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఇట్లాగే జరిగింది. అప్పటి నుంచి మేము పోరాటం చేస్తున్నాం. రేపు బీజేపీ వచ్చినా మేము ఇట్లాగే ఫైట్ చేస్తాం. మాకు పార్టీలు ముఖ్యం కాదండి, మా యూనివర్సిటీ ముఖ్యం. యూనివర్సిటీస్ అంటే దేశాన్ని నిర్మించే జ్ఞాన భాండాగారాలు. భారతదేశ యొక్క ప్రయోగశాల యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. అంటే ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీస్ అన్ని కూడా అంటే దేశానికి ఒక వనరులను లేదంటే దేశ అభివృద్ధికి సంబంధించిన ఏదైతే ఆ అభివృద్ధిని లేదంటే సంక్షేమాన్ని లేదంటే దేశానికి కావాల్సిన పాలసీ మేకింగ్ అనేది ఇక్కడ నుంచి జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ చదువుకున్న వాళ్ళే కదా రేపు అంటే అడ్మినిస్ట్రేటివ్ గా వెళ్తారు, లేదంటే పొలిటికల్ గా వెళ్తారు, లేదంటే వివిధ రంగాల్లో వాళ్ళ నిష్ణాతులు దేశానికి సేవ చేస్తారు. కాబట్టి మేము పర్మనెంట్ కాదు. మాలాగా రేపు భవిష్యత్ తరాల కోసం మా పోరాటం, మా కోసం కాదు. అంటే చివరిగా ఏం చెప్తారు? అంటే ప్రభుత్వం ఒకవేళ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుపోతే మీ కార్యాచరణ ఖచ్చితంగా తీసుకుంటుందండి. ఎందుకంటే మా కోర్టుల మీద సంపూర్ణమైన నమ్మకం ఉంది. బయోడైవర్సిటీ దెబ్బతింటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద ఆలోచించాలి. మేము ప్రభుత్వం పట్ల చాలా ఆశాభావంతో ఉన్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన చెప్తున్నారు, ప్రజలందరి అభిప్రాయాలు తీసుకుంటారు అనుకుంటాం. అసలు ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వం అంటే ప్రజలతో నిర్మితమైన వ్యవస్థనే ప్రభుత్వం. కాబట్టి మరి ఇంతమంది ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం వెనుకడు వేయాల్సిన అవసరం ఉందని తెలియదు. రోజులే ధర్నా చేస్తున్నారు కదా, ఇక్కడ పోలీసుల యొక్క వైఖరి ఎట్లా ఉంది, మీ పట్ల ప్రవర్తన ఎట్లా ఉంది? ఇప్పుడు ఏంటంటే అండి, ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే విద్యార్థుల ముసుగుల్లో కొంతమంది బయట వాళ్ళు వచ్చి కూడా కొంత అంటే దీన్ని ఉద్దేశపూర్వకంగా ఇది కొంత నీరు గార్చే ప్రయత్నం జరుగుతున్నాయి. కాబట్టి పోలీసులు కూడా వాళ్ళ శాంతి భద్రతలు కాపాడుకోవడానికి వాళ్ళ కోణంలో వాళ్ళు చేస్తున్నారు. విద్యార్థులుగా మా హక్కుల కోసం మేము చేస్తున్నాం. సో చూశారు కదా, విద్యార్థులు ప్రధానంగా చెప్తా ఉన్నారు ఏంటంటే, సో ఇందులో చాలా వరకు అడవి ఉంది ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పినా. సో అది కాకుండా ఇది చాలా వరకు అడవి ఉంది. సో ఈ అడవి ఏదైతే సో ఇది పబ్లిక్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అని పక్కన పెడితే అడవి ఉంది. అడవిని కాపాడాల్సిన బాధ్యత మనందరిది. అండ్ ఇది మెయిన్ గా అందరికీ కూడా. సో ఈ అడవి వల్లనే చాలా వరకు ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలంతా కూడా ఆక్సిజన్ వస్తుంది. అండ్ ఈ డెవలప్డ్ అయిన ఏరియాని ఇంకేం డెవలప్ చేస్తారు, ఇదే డెవలప్మెంట్ ఇంకా వేరే ప్లేస్లలో చేయొచ్చు కదా అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. సో చూద్దాం ఏం జరుగుతుందో. గవర్నమెంట్ మాత్రం తక్షణమే దీన్ని వెనక్కి తీసుకొని ఎట్లుందో అట్లనే వదిలేసి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇక్కడ విద్యార్థులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, వాయిన్ టీవీ, రామేత్, హైదరాబాద్.